ఆయన దాహము తీరనటువంటి దాహము కాబట్టే శిలువ పైన ఆయన ఇంత గొప్ప పరిచర్య చేశాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన దాహము, తండ్రి ఆకలి. తండ్రి ఏది ఇష్టపడుతున్నాడు అదే ఆయన దాహము. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ బికాజ్ ఇట్ ఈస్ ద ఫుడ్ ఫర్ మీ. తండ్రి చిత్తమును చేయుటయే నాకు ఆహారము, అదే నాకు అన్నపానములు అని యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు కదా. మరి అదే పనిలోనే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన దానిని నెరవేర్చుచూ ఉన్నాడు కాబట్టే ఆయన దాహము కొని ఉన్నాను, దాహము నా రాజ్యము కొరకు కొని ఉన్నాను, దాహము మతము కొరకు కాదు, దాహము మనిషి జ్ఞానము ప్రకారము కాదు, దాహము తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, దాహము అనేక మంది రాజ్యములో చేర్చబడుట కొరకు, దాహము వెర్రివారైనా ఎవరి కొరకైతే వచ్చానో వారందరూ ఇంకా వెర్రివారులుగా ఉన్న ఈ యూదులైన జనుల కొరకే దాహము కొని ఉన్నాను. వీరందరూ కూడా రక్షింపబడాలి. భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ కూడా నా రాజ్యములో చేర్చబడాలి. దీని కొరకే నేను దాహం కలిగి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన సమస్తము నెరవేర్చబడింది, అంతా కూడా సవ్యముగా, అంత కరెక్ట్ గా నెరవేర్చబడింది అని ఆయన గ్రహించి తెలుసుకొని ఆయన తన ప్రాణాన్ని విడిచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి యేసుక్రీస్తు ఏమన్నాడు? సమాప్తమైనది. అంటే యేసుక్రీస్తు శిలువ పై నుండి కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఇది కూడా యేసుక్రీస్తు విస్మరించలేదు. దేవుని చిత్తము ఎంత పర్సంటేజ్ నెరవేర్చబడిందో కూడా యేసుక్రీస్తు చూస్తున్నాడు. ప్రియమైన దేవాతి దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు అంటున్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ ఫాదర్, ఇట్ ఈస్ ఫినిష్డ్. యు మైట్ హావ్ లెఫ్ట్ మీ బట్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఫాదర్. నువ్వు నా చెయ్యి విడిచి ఉండొచ్చు తండ్రి, వీరి కొరకు నేను భరిస్తాను, కానీ సమాప్తమైనది తండ్రి అని యేసుక్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాప్తమైనది అంటే ఆయన ఇంకను చేయవలసిన కార్యాలు ఉన్నాయి. అనగా ఆయన మరణించి ఆయన భూమిలోని లోడ్ పార్ట్స్ కు వెళ్ళి, అనగా పాతాళంలోకి వెళ్ళి తన్ను తాను పాత నిబంధన భక్తులందరికీ కనపరుచుకొని, అలాగే ఆయన మరణాన్ని జయించి మరలా వచ్చి ఆయన చేయవలసినవి ఇంకా ఉన్నాయి, కానీ సమాప్తమైనవి అని ఎందుకు అన్నాడు అంటే యేసుక్రీస్తు అప్పటి వరకు శిలువ పైన ఆయన చేయవలసిన కార్యములన్నీ యేసుక్రీస్తు చేసేసాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రతి దానిని నెరవేర్చాడు కాబట్టి, దాదాపు 300కు పైగా ఆయనను గూర్చి ప్రవచనాలు ఉండగా, పాత నిబంధన అభిషిక్తులైన వారు, భక్తులైన వారు, ప్రవక్తలైన వారు అనేకములైనవిగా ప్రవచించి ఉండగా శిలువ పైనే 50కి పైగా ప్రవచనములు నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. ఆయన శిలువ శ్రమకు సంబంధించి ఎక్కువ ప్రవచనములు నెరవేర్చబడ్డాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధముగా శిలువ పైన జరగవలసిన చిత్తమంతా నెరవేర్చబడింది. అలాగే ప్రవక్తలు ధర్మశాస్త్రములో ఉన్నదంతా కూడా నెరవేర్చబడింది అని యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఒక వాక్యం యేసుక్రీస్తు అనడం మనం వినగలం. యేసుక్రీస్తు ఏమని అన్నాడు? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చుటకే. అంటే దాన్ని కొట్టివేయకుండా నెరవేరుస్తానని ఉంచి మరలా మనల్ని చంపుటకేనా? కాదు ప్రియులరా, ఆయన నిజముగానే దాన్ని అన్నాడు. హీ క్లైమ్డ్ ఇట్. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తే మనందరి కొరకు నెరవేరుస్తాడు, యేసుక్రీస్తే దాన్ని మరలా తీసివేసి మనము ఇక ఎన్నడూ ధర్మశాస్త్రాన్ని చేయకుండా ఉండులాగున చేస్తాడు అని అర్థము. ఇక ఎంత మాత్రము ధర్మశాస్త్రం క్రింద మనం ఉండవలసిన వీలు లేదు అని దాని అర్థం. దేవుని నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధముగా ఆయన ధర్మశాస్త్రము గూర్చి, ప్రవక్తలు ఏమన్నారో దాన్ని గూర్చి, ఆయన భూ సంబంధమైన పరిచర్యను గూర్చి యేసుక్రీస్తు సమాప్తమైనది అని చెప్పి తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క చేతిలోకి ఆయన ప్రాణాన్ని యేసుక్రీస్తు పెట్టాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫైనల్ యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఫాదర్
ఐ కమెండ్ మై స్పిరిట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. హల్లెలూయా. ఏమి చేసినా ఫాదరే. మనం ఎప్పుడన్నా అట్లున్నామా మన తల్లిదండ్రులకి? లేదంటే తల్లిదండ్రులు ఒక పార్టీ మన లైఫ్లో ప్లే చేస్తారు. కానీ నిజముగానే ఏ తండ్రినైతే మనతో తండ్రి అని పిలిపించి మనకు తండ్రిగా ఇచ్చాడో ఆ తండ్రితో అలాగే మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. యేసుక్రీస్తు అంతటి స్థితిలో కూడా చివరిగా కూడా మరలా తండ్రిని జ్ఞాపకం చేసుకొని he is submitting everything, the final keys. He is submitting the final keys into the hands of God the Father. తండ్రి, ఇదిగో నేనిక నా ప్రాణమును పెట్టుచు ఉన్నాను. నేను బిగ్గరగా కేక వేసి నా ప్రాణాన్ని నేను పెట్టబోచున్నాను తండ్రి. ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను. అంటే దాని అర్థం నిజముగానే యేసుక్రీస్తు మరణించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజముగానే ఆయన సమాధిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. సమాధి ఏం చేస్తుందో అన్న తర్వాత విషయము. కానీ నిజముగానే యేసుక్రీస్తు ఆయన మరణించి అందరిలాగే ఆయన సమాధికి వెళ్ళబోతూ ఉన్నాడు అని దాని అర్థం. అంటే నిజముగానే ఆయన దేవుడైనా కూడా, దైవాంశ సంభూతుడైనా కూడా, దైవశక్తి ఆయనలో ఉన్నా కూడా ఆయన దేనిని పట్టించుకొనకుండా ఆయన దేని కొరకు వచ్చాడో దానిని ఆయన మనస్కరించి దానిపైన ఆయన దృష్టి కలిగి ఆయన ఆత్మను తండ్రికి అప్పచెప్పి ఆయన సమాప్తమైనది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను తండ్రి, ఇదిగో నేను మరణిస్తున్నానని బిగ్గరగా ఆయన కేక వేసి ఆయన మరణించాడు. యేసయ్య మరణించాడు నీ కొరకు నా కొరకే. హల్లెలూయా. యేసయ్య మరణించాడు ఎందుకంటే మరణం అవ్వాలి కాబట్టి. యేసయ్య మరణించి ఇక మరణం ఎన్నటికీ కూడా మానవ జాతి పైన ఏలుబడి చేయకుండా ఉండులాగును చేశాడు యేసుక్రీస్తు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప దేవుడైన యేసుక్రీస్తు మన ప్రభువు, మన దేవుడు, మన సృష్టికర్త, మన క్రీస్తు, మన రక్షకుడైన దేవుడు, మన విమోచకుడైన దేవుడుగా అయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక.